వైభవ్ సూర్యవంశీ ఈ పేరు ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో మారుమోగుతుంది. శ్రీలంకలోని దంబుల్లా వేదికగా జరిగిన భారత్ ఏ శ్రీలంక ఏ ట్రై సిరీస్ ఫైనల్లో ఈ 15 ఏళ్ల యువ ఆటగాడు చరిత్ర సృష్టించాడు. టాస్ గెలిచిన శ్రీలంక ఏ జట్టు బౌలింగ్ ఎంచుకోగా ఓపెనర్గా బరిలోకి దిగిన వైభవ్ మొదటి బంతి నుంచే బౌలర్లపై ఎదురుదాడి ప్రారంభించాడు. మొత్తం 11 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసిన వైభవ్ లిస్ట్ ఏ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. దీంతో 2005 నుంచి కొనసాగుతున్న శ్రీలంక మాజీ క్రికెటర్ కౌసల్య వీరరత్నే 12 బంతుల రికార్డు చెరిగిపోయింది. భారత్ తరపున గతంలో ఉన్న వేగవంతమైన లిస్ట్ ఏ హాఫ్ సెంచరీ రికార్డును కూడా వైభవ్ అధిగమించాడు. వైభవ్ ఇన్నింగ్స్ ఎంత విధ్వంసకరంగా సాగిందో అతని గణాంకాలే చెబుతున్నాయి. కేవలం 29 బంతుల్లో 94 పరుగులు చేసిన ఈ యువ సంచలనం 10 ఫోర్లు 8 భారీ సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. అతని స్ట్రైక్ రేట్ ఏకంగా 324.14గా నమోదైంది. సెంచరీకి కేవలం 6 పరుగుల దూరంలో అవుట్ అయినా అప్పటికే మ్యాచ్పై భారత్ ఏ పట్టు సాధించింది. ఈ టోర్నీలో ప్రారంభ మ్యాచ్ల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన వైభవ్ ఫైనల్ వేదికను తన ప్రతిభ చాటుకునే అవకాశంగా మార్చుకున్నాడు. ఇటీవల శ్రీలంక ఆటగాళ్లతో జరిగిన మైదాన వివాదం తర్వాత ఈ ఇన్నింగ్స్తో తన బ్యాట్నే సమాధానంగా ఇచ్చాడని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఐపీఎల్లో ఇప్పటికే సంచలనం సృష్టించిన ఈ యువ ఆటగాడు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కూడా తన ముద్ర వేస్తున్నాడు. 15 ఏళ్ల వయసులోనే ప్రపంచ రికార్డులు బద్దలు కొడుతున్న వైభవ్ సూర్యవంశీ భారత్ క్రికెట్ భవిష్యత్తుకు కొత్త ఆశాకిరణంగా కనిపిస్తున్నాడు. ఇదే జోరు కొనసాగిస్తే త్వరలోనే టీమిండియా సీనియర్ జట్టులో కూడా అతని పేరు వినిపించడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.